అందరికీ నమస్కారం. రోజాకి భారీ షాక్. జగన్ సంచలన నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రోజాకు చెక్ పెట్టేందుకు పార్టీలోని ఆమె ప్రత్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా దక్కకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? నగర నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ గత కొన్ని రోజులుగా వైసీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జగన్ కూడా ఇందుకు ఓకే చెప్పారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు అంటే ఫిబ్రవరి 12న జగన్ సమక్షంలో జగదీష్ వైసీపీ కండువా కప్పుకుంటారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇందుకోసం జగదీష్ మంగళవారమే విజయవాడకు చేరుకున్నట్లు చర్చ జరిగింది. కానీ ఏమైందో కానీ ఆయన చేరిక జరగలేదు. అయితే జగదీష్ చేరికను రోజా అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగదీష్‌ను తీసుకువచ్చి నగర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా చేయాలనేది రోజా ప్రత్యర్థుల వ్యూహంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన రోజా ఇలా జరగడానికి వీల్లేదని అధినేత, ముఖ్య నేతల వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగదీష్ చేరిక ఆగిపోయినట్టు తెలుస్తోంది. గాలి జగదీష్ తండ్రి ముద్దు కృష్ణనాయుడు గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేయడంతో నియోజకవర్గంపై ఆయన కుటుంబానికి గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ముద్దు కృష్ణ కుమారుడు భాను ప్రకాష్‌కు గత 2 సార్లు నగరి నుంచి టీడీపీ టికెట్ వచ్చింది. 2019 ఎన్నికల్లో భానుప్రకాష్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రోజా విజయం సాధించారు. భానుప్రకాష్ తమ్ముడు జగదీష్ తెర వెనుక వైసీపీకి మద్దతు ఇవ్వడంతోనే టీడీపీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైందన్న ప్రచారం కూడా ఉంది. గత ఎన్నికల్లో మాత్రం రోజా ఓటమి పాలై భానుప్రకాష్ విజయం సాధించారు. అయితే ముద్దు కృష్ణనాయుడు మరణం తర్వాత గాలి కుటుంబం 2గా చీలిపోయింది. గాలి పెద్ద కుమారుడు భానుప్రకాష్ ఒకవైపు, రెండో కుమారుడు జగదీష్ ఆయన తల్లి మరోవైపు ఉంటున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు సైతం ఈ ముగ్గురిపై సీరియస్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. మీరు ఏకాభిప్రాయానికి రాకపోతే టికెట్‌ను బయటి వారికి కేటాయించాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చర్చ సాగింది. అయితే మాలో ఎవరికి ఇచ్చినా ఓకే అని వీరు ఆ ఏకాభిప్రాయానికి రావడంతో చంద్రబాబు భానుప్రకాష్‌కు కేటాయించారు. ఈ ఎన్నికల్లో కూడా జగదీష్ పట్టుపట్టిన భానుప్రకాష్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. అయితే ప్రస్తుతం టికెట్లు అంశం పక్కన పెట్టి నేతలంతా పార్టీ కోసం పనిచేయాలని జగన్ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలని ఆయన నేతలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎప్పటి పరిస్థితులు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని తేల్చి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి జగదీష్‌ను చేర్చుకోవడానికే జగన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. జగదీష్‌ను చేర్చుకోవడానికి మాజీ మంత్రి రోజా ఏమాత్రం ఒప్పుకునే అవకాశమే లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ జగదీష్‌ను చేర్చుకున్న ఆయనను నగరికి దూరంగా ఉంచాలని, మరేదైనా నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని ఆమె స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. అయితే వైసీపీ ముఖ్య నేతలు మరో 1, 2 రోజుల్లో రోజాతో చర్చలు జరిపి ఆమెను ఒప్పించనున్నట్లు తెలుస్తోంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.